కేసీఆర్ కు అవినీతి మరక అంటిందంటే హరీష్ రావు, సంతోష్ రావే కారణమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం ఇష్యూలో హరీష్ రావు మేజర్ పాత్ర లేదా అని ఆమె ప్రశ్నించారు. అందుకే రెండోసారి కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టేశారని అన్నారు కవిత. ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే కేసీఆర్ పేరు చెప్పుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డికి రోజు గడదని అన్నారు కవిత. వాళ్ళ తప్పులు బయటపడుతున్నాయని అనుకుంటే కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. బయటపడుతున్నాయనుకుంటే, ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరేమని భయం పాపం. అందుకని ఆయన రోజు పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు. కాళేశ్వరంలో చీఫ్ ఇంజనీర్లుగా పనిచేసిన అవినీతి తిమింగళాలను ఏసీబీ అరెస్ట్ చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. అవినీతి అధికారుల వెనుక ఎవరున్నారో ఇందుకు తేల్చలేదని ప్రశ్నించారు కవిత. రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమింగళాలు. ఏమైంది? అది ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ సీబీఐ ఎంక్వైరీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నించారు కవిత. తెలంగాణ బంద్ కు ఎందుకు పిలుపునివ్వలేదని ప్రశ్నించారు ఆమె. సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా? తెలంగాణ ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం. కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేసేంత వరకు వస్తే పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి అని అన్నారు కవిత. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే ఏముంది, గెలవకపోతే ఏముంది అని అన్నారు. గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది, పోతేంది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ప్రశ్నించినందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే తోలు తీస్తామన్నారు కవిత. గీత గీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడతాటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం, గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు కవిత. దమ్ముంటే హరీష్ రావు, సంతోష్లపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన, చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం. మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డే ఉన్నారని కవిత ఆరోపిస్తున్నారు. అందుకే వాళ్ళను ఏమి అనరని, బాణం కేసీఆర్ వైపే పెడతారని ఆమె అంటున్నారు. హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. ఇక కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేశారంటే కడుపు రగిలిపోతుందని అన్నారు కవిత. విమర్శలతో నరకం చూపిస్తున్నా వీళ్ల పేర్లు బయటపెట్టలేదని అన్నారు. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నా. ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఎవరో చెప్తే ఆడే తోలుబొమ్మను కాదన్నారు కవిత. ఇండిపెండెంట్ గా తనకు తెలిసిన విషయాలు చెప్తానని అన్నారు. దీనివల్ల రాజకీయంగా ఎంత నష్టం వచ్చినా సరే భరిస్తానని అంటున్నారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మను కాదు. నాది
నాది నాది నాది కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది నాది నాది